அருகில் உள்ள கிராமத்தில் மெர்சி என்ற சிறுமி காணாமல் போனது குறிப்பிடத்தக்கது. மெர்சி எங்க సార్ రాత్రి పూరా తేడిట్ இருக்கேன் సార్. నేను రీసెంట్ గా చూసిన ఈ వెబ్ సిరీస్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. మనం ఊహించినట్టు అన్ని జరిగిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది? లైఫ్ ఈజ్ నాట్ ఎ స్ట్రైట్ లైన్, ఇట్స్ ఎ సడన్ కర్వ్, ఏ బ్రూటల్ ట్విస్ట్ అండ్ ఏ సైలెంట్ స్టార్మ్. నెక్స్ట్ మినిట్ నీ లైఫ్ లో ఏం జరుగుతుందో నువ్వే ఎక్స్పెక్ట్ చేయలేవు. ఆఫ్టర్ ఎ వెరీ టైరింగ్ డే నువ్వు ఇంటికి వచ్చి షర్ట్ ఇప్పి లుంగి కట్టుకొని ఒక మంచి పెగ్ ఫిక్స్ చేసుకుని ఆమ్లెట్ వేసుకొని తిందాం అనుకునే లోపు నీ లైఫ్ లో నీ ఊహకు కూడా అందని ఇన్సిడెంట్స్ చాలా జరగచ్చు. ఎగ్జాక్ట్లీ అలాంటి ఎమోషనల్ అన్ప్రెడిక్టబిలిటీనే కుట్రం పొరింది వల్ల భాస్కరన్ క్యారెక్టర్ లో చాలా డీప్ గా చూపించారు. ఈ సిరీస్ లో రైటింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదంటే క్యారెక్టర్ టు క్యారెక్టర్ ఎమోషనల్ టెన్షన్ ని సీన్ బై సీన్ ఆఫ్టర్ సీన్ పెంచుతూనే ఉంటారు. స్టోరీలో నా కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ అవుతూనే ఉంటది సీన్ కి జరుగుతున్న కథలో. అండ్ నువ్వు చూస్తున్న క్యారెక్టర్స్ లో ఒకరి సైడ్ తీసుకొని నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటే అది బ్యూటిఫుల్ రైటింగ్, అంతే, దానికి తిరుగులేదు. ఇంకా ఈ సిరీస్ రైటర్ నీ మైండ్ ని ఒక డెసిషన్ కి ఫిక్స్ కానివ్వడు, సీన్ కి మారుస్తూనే ఉంటాడు. గిల్ట్, లాస్ట్, జస్టిస్ ఇలాంటి పాయింట్స్ తో ప్రతి క్యారెక్టర్ కి ఒక ఎమోషనల్ డైలమాన్ పెట్టి చూస్తున్న మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు డైరెక్టర్. ఈ సిరీస్ లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో వినిపించే ఒక సౌండ్ మాత్రమే కాదు, మన పర్స్పెక్టివ్ ని సైలెంట్ గా మార్చేసే ఒక నెరేటర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం చూస్తున్న ఒక సీన్ మీద మన పర్స్పెక్టివ్ ని మార్చేస్తుంది అని అనుకుంటారు కదా, అది ఖచ్చితంగా నిజం. అది ఈ సిరీస్ లో ప్రూవ్ అయింది. ఈ సిరీస్ లో రెండు క్యారెక్టర్స్ మధ్యలో జరిగే సేమ్ సీన్స్ ని డిఫరెంట్ ఎపిసోడ్స్ లో మళ్ళీ చూపిస్తూనే ఉంటారు. షార్ట్, ఎక్స్ప్రెషన్, ఫ్రేమ్స్ ఇవన్నీ సేమ్, కానీ మనం చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎడిటింగ్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యాక్టింగ్, దట్స్ ప్యూర్ మ్యూజికల్ స్టోరీ టెల్లింగ్. సిరీస్ ఇంకొక జస్ట్ 2 minutes లో అయిపోతుంది అన్నప్పుడు కూడా మనం ప్రెడిక్ట్ చేయలేని, జస్టిఫై చేయలేని ఒక మేజర్ ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. అండ్ అది మనల్ని ఎమోషనల్ గా చాలా హిట్ చేస్తుంది. సిరీస్ కైనా ఆర్ ఏ సినిమాకైనా ఒక ఒపీనియన్ ని సింగిల్ లైన్ లో చెప్పేస్తాను, గుడ్డా బ్యాడా అని. కానీ ఈ సిరీస్ కి మాత్రం అలా చెప్పలేం. ఇది జడ్జిమెంట్ కాదు, ఇది హ్యూమన్ నేచర్ ని డిసెక్ట్ చేసే సిరీస్. వెరీ అన్కంఫర్టబుల్, వెరీ హాంటింగ్ అండ్ వెరీ గ్రిప్పింగ్. Probably one of the boldest and psychologically short pieces of writing watched in recent times. It stays with you even after the credits roll, especially because it feels like something it could happen to anyone. This series is streaming on Sony Live. నేనైతే మస్ట్ వాచ్ అని చెప్తాను. ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ లవ్స్ క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ హూ లవ్స్ మిస్టరీ థ్రిల్లర్స్, డెఫినెట్ గా ట్రై చేయండి. యూ వోంట్ గెట్ డిసప్పాయింటెడ్.